సో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే ఇట్లాగే ఉండాలని బెదిరించి కొంతమంది ఉంటారు కదా, బెదిరించిన సినిమాలు వదిలేసావా, లేకపోతే వాళ్ళని హ్యాండిల్ చేసావా, లేకపోతే అసలు పొమ్మన్నావా అటువంటిది అసలు అలాంటి స్థితి రాలేదు సార్ సినిమాలో? లక్కీగా. ఐ డోంట్ నో మరి అది ఏమో తెలియదు కానీ బట్ ఫస్ట్ ఫిల్మే నాది హిట్ అయిపోయింది సార్. స్వయంవరం. చాలా పెద్ద హిట్ అయిపోయింది. అది కూడా చాలా అంటే ఆడుతూ పాడుతూ వచ్చిన ఆఫర్ సార్. అంటే ఫస్ట్ మీకు దాంట్లో రాఘవేంద్రరావు గారి సెలెక్షన్ కంటెస్ట్ స్టార్ 2000 కంటెస్ట్ లో కూడా అందరికంటే సెలెక్ట్ అయింది, నువ్వే సెలెక్ట్ నేనే అయ్యి సెలెక్ట్ అంటే సెకండ్ సార్. Second. ఫస్ట్ వచ్చింటే సినిమాలో ఉండేనండి, సెకండ్ వచ్చింది సార్. జస్ట్ ఒక పాయింట్ లో మిస్. బట్ ఏంటంటే సార్ అది కూడా ఏంటంటే నేను యంగెస్ట్ కంటెస్టెంట్ అందులో. సో అందరూ ప్యాంపర్ చేసేవారు అప్పుడే. సుమా గారు, సునీత గారు, అనితా చౌదరి గారు, శ్రీవాజీ గారు, వీళ్ళంతా ఏంటి దానికి యాంకర్? అంటే జెమినీ టీవీలో పనిచేసారు. ఓకే ఓకే, అప్పుడు జెమినీ టీవీలో. జెమినీ టీవీలో కండక్ట్ చేసిన కంటెస్ట్ సార్. సో వీళ్ళందరూ అక్కడ తెలుసు నాకు. సో అక్కడ నుంచి వాళ్ళందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నేను కూడా టీవీలో పట్టుకుని అటు ఇటు తిరిగేదాన్ని సార్, అటు ఇటు ఇటు. సో వీళ్ళందరూ అక్కడ తెలిసిన వాళ్ళే సార్. సో చాలా హ్యాపీగా అదేదో ఫన్గా ఉండేది సార్, అసలు తెలియలేదు. అక్కడ కంటెస్ట్ దగ్గర నుంచి ఐ థింక్ దట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఐ థింక్ స్వయంవరంలో ఏదైనా చేశానంటే సార్ దీనివల్లనే, లేకపోతే కష్టమయ్యేది సార్. ఇక్కడ కొంచెం అన్ని రకాలుగా ట్రైనింగ్. ఒక లాయర్ డైలాగులు ఇచ్చారు సార్ ఫస్ట్ టైం నాకు. 3 లైన్స్ చెప్పాలి సార్, ఫుల్ డే ఇచ్చారు నాకు. వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉన్నాను, లైన్ చదువుతూనే ఉన్నాను సార్. ఇంకా కెమెరా ముందుకు వచ్చాక ఒక గంట సేపు తీసుకున్నాను సార్. ఆ 3 లైన్స్ కంటిన్యూస్గా చెప్పలేకపోయాను సార్. ఏం చేసినా అది రాకపోతే ఒక లైన్ తర్వాత ఒక లైన్ చెప్పించి అది ఎడిట్ చేసి పంపించారు సార్. నేను అనుకున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. సో అలా సెలెక్ట్ అవుతూ వచ్చాను సార్ అక్కడికి కూడా. సో ఏమైందంటే ఐ థింక్ నా రౌట్ బికాస్ ఆఫ్ స్వయంవరం ఈజీ కూడా అయిపోయింది సార్. సో తర్వాత ఏమైందంటే సెలెక్షన్ మిస్టేక్స్ చేశాను కానీ లైక్ ఏ సినిమా తీసుకోవాలి, ఏ స్టోరీ తీసుకోవాలి, ఎందుకు ఇది చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు అనేది తప్పులు చేసుకుంటూ తెలుసుకున్న ఇదిలో వచ్చిన కొంచెం ల్యాగ్ వచ్చింది సార్. అండ్ ఆల్సో అప్పుడు కూడా చదువుతాను, సినిమాలు చేస్తాను అని చెప్పి వచ్చిన ఆఫర్స్ తీసుకోకుండా. సో అంటే మనం అటెండెన్స్ మెయింటైన్ చేయాలంటే ఏడాదికి ఒక సినిమానే చేసుకుంటూ అలా ఒక 3 years అట్లా వేస్ట్ చేశాను సార్. సో జనాలకి కూడా తెలీదు, అంటే ఈవెన్ ఇండస్ట్రీకి కూడా అడిగేవాళ్ళు, నువ్వు చదువుతావా, నువ్వు సినిమాలు చేస్తావా, ఏదో ఒకటి చెప్పు. సో 2 చేస్తాను సార్, 2 ఎలా కుదురుతుంది అనేవాళ్ళు. సో అప్పటికి అయినా కూడా ట్రై చేసేవాళ్ళం సార్. సో తర్వాత ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజ్లో అటెండెన్స్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదో అప్పుడు మానేసేసి అప్పుడు ఫుల్గా టేకప్ చేసుకో. సో ఈ టేకప్ దీంట్లో ప్రాబబ్లీ నాకేమైపోయిందంటే ఎక్కడ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతే ఎప్పుడు అవ్వలేదు. సో నాకు స్వయంవరం హిట్ తర్వాత వెంటనే ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత మనోహరం వచ్చింది. మనోహరంలో నంది అవార్డ్స్ వచ్చాయి. తర్వాత వెంటనే ఇంకొక 2-3 ఫిల్మ్స్ తర్వాత ప్రేమించు వచ్చింది, మళ్ళీ నంది అవార్డ్స్. సో ఎక్కడా చూసుకోకుండా అలా ఏదో ఒకటి హెల్ప్ అవుతూ వచ్చింది సార్. సో ఇక ఎక్కడ సో చేసిన వాళ్ళతోనే చేయడము అది ఇంకో కంఫర్ట్ లెవెల్. సో మీతోనే ఒక 2-3 సినిమాలు చేశాను సార్. అలాగే సురేష్ ప్రొడక్షన్స్లో ఒక 5-6 మూవీస్ చేశాను సార్. అదర్ లాంగ్వేజెస్తో కలిపి 8 మూవీస్ అలా చేస్తుంటాం. సో అలా తెలిసిన వాళ్ళతోనే చేయడం వల్ల కూడా ఇంకా అలా అయిపోయింది సార్. అంటే ఎక్కడన్నా అంటే ఈ టైప్ ఆఫ్ కాకుండా పెర్ఫామ్ చేయలేకపోతున్నాను, లేకపోతే నేను చేయలేకపోతున్నాను సినిమా ఇండస్ట్రీలో, ఈ సీన్ చేయలేకపోయానని ఇబ్బంది పడ్డది ఏ సినిమాలో ఉందా? ఏదన్నా ఒక సినిమా ఉన్నాయి సార్. అంటే ఫస్ట్ స్వయంవరంలో అయితే తిట్లు తిన్నాను సార్. నేను డాన్సర్ అనే ఫీలింగ్ ఉండేది సార్ నాకు. నేను అంటే బాగా డాన్స్ నేర్చుకున్నాను, క్లాసికల్ డాన్స్ చేశాను, నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్కి వెళ్ళాను. సో అక్కడ నేషనల్ లెవెల్లో 3rd వచ్చింది క్లాసికల్ డాన్స్లో కూడా. సో నేను ఒక డాన్సరు, నాకు ఎప్పుడు వెళ్ళినా ఒక ప్రైజ్ వస్తుంది అని ఇదిలో వెళ్ళిన దాన్ని ఎప్పుడు సుచిత్ర మాస్టర్ తిట్లు తినేదాన్ని సార్. ఏంటి నేను కరెక్ట్ కదా చేస్తున్నాను, నేను తప్పు చేయడం ఏంటి, పైగా వేణు గారికి డాన్స్ అంత కంఫర్ట్ లేదు, ఆయన్ని ఏమనట్లేదు, నన్ను అంటున్నారు, అదేంటి నేను కరెక్ట్ కదా చేస్తున్నాను అని నాకు అర్థమయ్యేది కాదు సార్. తర్వాత ఎన్నిసార్లు అడిగినా
నువ్వు సరిగ్గా చేయట్లేదు. నువ్వు ఇంకా ఇది ఎనర్జీ అంటే ఏంటి నాకు సో, అప్పుడు తర్వాత ఒక 2, 3 ఫిల్మ్స్ అయ్యాక అర్థమైంది సార్. వెనకాల డాన్సర్స్ చాలా ఎనర్జీతో చేస్తున్నారు. అది నేను చేయట్లేదు. నేను వాళ్ళ ఎనర్జీ లెవెల్ మ్యాచ్ చేయట్లేదు. స్టెప్ కరెక్ట్‌గా చేస్తున్నాను. టైమింగ్ కరెక్ట్‌గా అవును. ఉంది కానీ అవును. అది మ్యాచ్ అవ్వట్లేదు. సో, ఇలా తప్పులు చేసుకుంటూ, తిట్లు తింటూ ఇలా అయింది సార్. సార్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ సీన్ ఇంకా బెటర్‌గా చేయొచ్చు అనేసేసి. ఇప్పుడైతే అవన్నీ చూసుకున్నప్పుడల్లా అనిపిస్తుంది సార్. అందుకని చూడను నేను. చూస్తే ఏంటిది ఇలా చేశాను ఇంకొంచెం బాగా చేయొచ్చు కదా! అనిపిస్తుంది సార్. సో, ఐ సో, థింక్ అప్పుడు తప్పులు చేశాను కాబట్టి ఇప్పుడు వదలను. అవన్నీ తీర్చేస్తాను ఇప్పుడు. అమ్మో సార్! ఇప్పుడు ఐఎమ్ కేర్‌ఫుల్. అంటే నాకున్న నాలెడ్జ్‌లో ఇప్పుడు కూడా నేను మిస్టేక్స్ చేయొచ్చు సార్ తెలియకుండా. మిస్టేక్స్ కానీ బట్ నాకున్న నాలెడ్జ్‌లో ఐయామ్ ట్రైయింగ్ టు పిక్ ద రైట్ క్యారెక్టర్స్. అండ్ అంటే ఒక సెకండ్ ఇన్నింగ్స్ అయినా కొంచెం ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది. అదే చెప్తున్నాను కదా సార్! మేము అన్‌ప్రిపేర్డ్‌గా వచ్చిన వాళ్ళము. అది కూడా వచ్చిన తర్వాత చేయాలా లేదా కన్‌ఫ్యూషన్. ఏంటి మనం సినిమా ఫీల్డ్‌లో ఉండిపోవడానికి అంటే అలా కూడా రాలేదు. సరదాగా చేయడానికొచ్చి అది హిట్ అయ్యేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో, ఇప్పుడు ఉండాలా? వెళ్ళిపోవాలా? ఉంటే చదువేంటి? చదువు లేకపోతే అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలుసు నేను ఇదే చేస్తాను అని. దిస్ ఈజ్ మై కెరియర్ అనుకుని వస్తున్నారు సార్. సో, వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. నాకది కాదు ప్రాబ్లమ్. సో, అలా అలా చేసుకుంటూ ఓకే. నేను ఇది కెరియర్ అనుకునేసరికి ఐ హాడ్ టు ఎగ్జిట్ సార్. ఇలా అంతా ఆ కన్‌ఫ్యూజన్ ఇప్పుడు లేకుండా ఓకే. ఇది నేనిప్పుడు చేయాలి అనుకుని వచ్చాను. సో, దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి నాలో అయితే. సో, ఐ థింక్